సిర్పూర్ నియోజకవర్గ ఓటర్ ప్రజానీకానికి మా యొక్క విజ్ఞప్తి, గతంలో కాంగ్రెస్ ఏ విధంగా అయితే పాలించిందో అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పాలించడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఏర్పడిన 3 మాసాలకే మరి పార్లమెంట్ ఎలక్షన్ రావటం వల్ల ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకి ఈ ప్రాంతంలో కార్యరూపం దాల్చలేదు. ఈ ఎలక్షన్ అయిన వెంటనే అర్హత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు రావటం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు 6 గ్యారంటీ పథకాల్లో మరి 500కి సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లు కరెంటు కావచ్చు, అదేవిధంగా మహిళలకి ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు సోదరులకి ప్రతి ఒక్కటి కూడా చెప్పిన విధంగా అమలు చేయటం జరుగుతుంది. మిగతా ఏదైతే రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో జరుగుతుంది. అదే కాదు, ఈ ప్రాంతంలో సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకి ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తానని రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రాణహిత ప్రాజెక్టు, గతంలో ఆపేసిన ప్రాజెక్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద మరి ఆనాడు ప్రాజెక్టు ప్రారంభిస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ బంద్ చేసి కాళేశ్వరంలో కట్టడం జరిగింది. అది ఏ విధంగా ఉందో మీ అందరు కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు గతంలో మొన్న ఆదిలాబాద్ వచ్చినప్పుడు, ఆసిఫాబాద్ వచ్చినప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాకి నీళ్లు అందిస్తానని చెప్పారు. ప్రజలందరూ గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఈ ప్రాంతంలో మరి ఎమ్మెల్యే శాసనసభ్యుడు మరి బీజేపీ నుంచి ఉండి కేవలం అబద్ధపు మాటలు చెప్తున్నాడు తప్ప ఆయన తీసుకొచ్చేది ఏం లేదు. గత 5 సంవత్సరాల కేంద్రం నుంచి మనకేమి ఎంపీ ఉండి కూడా మనకేం చేయలేదు. ఇక్కడ ప్రభుత్వంలో లేరు, వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్ళ మాయ మాటల్లో పోవద్దని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ అధికారంలో ఉంది, మీరు ఎంపీని కూడా కాంగ్రెస్ని గెలిపిస్తే, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మన నియోజకవర్గానికే కాదు మన జిల్లాకి మేలు జరగనుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు 13వ తారీఖు ఎన్నికల్లో ఆత్రం సుగ్నక్క గారికి చేయి గుర్తుకి అత్యధిక మెజార్టీని ఇచ్చి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం